శ్రీకాళహస్తి పట్టణంలో ఏడవిత తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా డాలర్స్ దివాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సంయుక్తంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలు సందర్శించారు. ముందుగా ఏపీ 6 సర్కిల్ నుండి బైక్ ర్యాలీతో శ్రీకాళహస్తి పట్టణంలోని పలు చోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి కరకట్టపై తుడా నిధులతో నిర్మించ తలపెట్టిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు రోడ్డు, పార్కింగ్ తదితరాలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో శ్రీకాళహస్తిని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే సుద్దిరెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి సన్మానించారు. ఒక మంచి పని చేసినప్పుడు చెడిపోయారని సహజం. మనకు ఎండుకలు పేరతాయి, కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేయకపోతే అంటే మన ఇంటికి పోతాయి, మనం కటింగ్ చేయకుండా ఉంటాం కదా, చేసుకుంటాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని 10% అనేది నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీకి భయపడేసి మనం 90% జనాలు మనం ఇబ్బంది పెట్టాలని కోరలేదు. ఇంకోటి మీకు గతంలో చూసినట్టయితే ఈ నెల 9వ తేదీ రాష్ట్రంలో ఎవరు తీసుకునే విధంగా ఒక సంచేషన్ నిర్ణయం తీసుకున్నాము. పంచాయతీ సెక్రటరీ మొత్తం పిలిపించేసి మొత్తం అనాథరైజ్ లేఅవుట్స్, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఆపే విధంగా కూడా చర్య తీసుకున్నాము. దానిపై కూడా ఈరోజు మధ్యాహ్నం ఒక 4-5 లేఅవుట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఆపుతున్నాము. అప్పుడే చూసాము, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు తీయేస్తేనే కాళేశ్వర బాగుపడుతుంది, కాళేశ్వర డెవలప్ అవుతుందని చెప్పినాము. దానికి వాళ్ళు సహకరించారు, వాళ్ళందరూ మాట్లాడాము, వాళ్ళు సహకరించారు. సో కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం మెజారిటీ ఆఫ్ పీపుల్కి మోసం హెడ్ అవుతాం. కాబట్టి అటవాడికంతా ఆలోచించలేదు. 10 మందికి ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటే దానికోసం ఆలోచించి ముందుకు వ్యక్తిని. కాబట్టి ఎటువంటి దాన్ని కూడా భయపడే ప్రశ్న దేవుడిని దండం పెట్టుకుంటూ ఒక ప్రార్థన చేసేదాన్ని కావచ్చు, ఒక 10 నిమిషాల కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదని కూడా ఆల్రెడీ గతంలోనే ఆ పార్క్ని తన సుదీర్ఘంగా చేయడం కూడా తన గర్వించిన విషయం. అది అందులో అవకాశం కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు డెవలప్మెంట్కి మరింత ముందు ఉంటాయని చెప్పి, మీకు అందరికీ అందుబాటులో అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అన్నగారు సుధీరన్న గారు ఉంటారు, సూర్యన్ తమ్ముడు గారు దివాకర్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం